హిమాలయాల గుండెల్లో టిబెట్ ప్రాంతంలో ఆకాశాన్ని తాకేలా నిలబడి ఉన్న ఒక మహాపర్వతం ఉంది. అదే మౌంట్ కైలాష్. ప్రపంచంలో ఎన్నో ఎత్తైన పర్వతాలు ఉన్నా కైలాసం మాత్రం వాటన్నిటికంటే భిన్నం. ఎందుకంటే ఇది కేవలం ఒక పర్వతం కాదు, కోట్లాది మంది విశ్వసించే పరమశివుని దివ్య నివాసం. పురాణాల ప్రకారం కైలాస పర్వతం విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలిచిన మౌంట్ కైలాష్. అక్కడే శివుడు, పార్వతి శాశ్వత ధ్యానంలో ఉన్నారని నమ్మకం. ఆ పర్వతం చుట్టూ దేవతలు, యక్షులు, గంధర్వులు సంచరిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రపంచంలోని ఎన్నో ఎత్తైన పర్వతాలను మనుషులు అధిరోహించారు, కానీ కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా అధిరోహించలేదు. ఎందుకు? స్థానికుల నమ్మకం ప్రకారం కైలాసం పవిత్రమైన దేవస్థానం. అక్కడికి సాధారణ మనుషులు చేరుకోవడం దేవతల నియమాలకు విరుద్ధం. కొందరు పర్వతారోహకులు ప్రయత్నించినప్పటికీ విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొన్నారని కథలు చెప్తాయి. కొందరికి అకస్మాత్తుగా వాతావరణం మారిపోవడం, మరికొందరికి దారి తప్పిపోవడం, ఇంకొందరికి తీవ్రమైన భయం కలగడం వంటి సంఘటనలు జరిగాయని ప్రచారం ఉంది. మరొక రహస్యం ఏంటంటే కైలాసం 4 వైపులా దాదాపు పరిపూర్ణ చతురస్రాకారంలో కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే అది ప్రకృతి సృష్టించిన పర్వతం కంటే ఎవరో నిర్మించిన భారీ పిరమిడ్లా అనిపిస్తుంది. అందుకే కొందరు పరిశోధకులు కైలాసాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద సహజ పిరమిడ్ అని కూడా అంటారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆసియాలోని 4 ప్రధాన నదుల మూలాలు కైలాస ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. అందుకే పురాతన నాగరికతలు దీనిని విశ్వనాభిగా భావించాయి. హిందూ మతం మాత్రమే కాదు, బౌద్ధం, జైనం మరియు బోన్ మతాలు కూడా కైలాసాన్ని అత్యంత పవిత్ర క్షేత్రంగా గౌరవిస్తాయి. కైలాసం చుట్టూ జరిగే యాత్రను పరిక్రమ అంటారు. సుమారు 52 కిలోమీటర్లు ఈ మార్గాన్ని భక్తులు నడిచి పూర్తి చేస్తారు. ఒకసారి పరిక్రమ చేస్తే పాపాలు తొలగిపోతాయని, 108 సార్లు చేస్తే మోక్షం లభిస్తుందని విశ్వాసం. అయితే కైలాసం నుంచి వినిపించే అత్యంత రహస్యమైన కథ సమయానికి సంబంధించినది. కొంతమంది యాత్రికులు అక్కడ గడిపిన కొద్ది రోజులలోనే తమ జుట్టు, గోర్లు సాధారణం కంటే వేగంగా పెరిగాయని చెప్పిన కథనాలు ఉన్నాయి. దీనివల్ల అక్కడ కాలం వేరే విధంగా పనిచేస్తుందేమో అనే ఊహాగానాలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. రాత్రి వేళల్లో కైలాస శిఖరం వద్ద విచిత్రమైన కాంతులు కనిపిస్తాయని కూడా కొందరు చెప్తారు. ఆ కాంతులు దేవతల శక్తుల లేక ప్రకృతిలో జరిగే అరుదైన వాతావరణ ఘటనల? దీనికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కొంతమంది శాస్త్రవేత్తలు కైలాసాన్ని భూగర్భ శక్తుల కేంద్రంగా భావిస్తే, భక్తులు మాత్రం అది శివుడి దివ్యలోక వైకుంఠానికి సమానమైన ఆధ్యాత్మిక కేంద్రమని విశ్వసిస్తారు. ఇలా శాస్త్రం పూర్తిగా అర్థం చేసుకోలేని రహస్యాలను, పురాణాలు, భక్తి విశ్వాసాలు అన్నీ కలిపిన ఒక అద్భుతమైన ప్రదేశమే కైలాసం. అది కైలాసం ఒక పర్వతమా, లేదా భూమికి అతీతమైన దివ్య ద్వారమా? కైలాసం నిజంగా పరమశివుడి నివాసమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కైలాసం భూమిపై ఉన్న భూమికి అతీతమైన రహస్య ప్రపంచం.